మొదలు పెట్టుకుందాం. పాటల పుస్తకం నుంచి 91వ పాట అన్ని సాధ్యమే, యేసుకు అన్ని సాధ్యమైన పాట మొదలు పెట్టుకుందాం. అన్ని సాధ్యమే, యేసుకు అన్ని సాధ్యమే, అన్ని సాధ్యమే, యేసుకు అన్ని సాధ్యమే. అద్భుత శక్తి నిరపుటకైనా, ఆశ్చర్య కార్యముల సదుటకైనా, అద్భుత శక్తి నిరపుటకైనా, ఆశ్చర్య కార్యముల సదుటకైనా, ఆ యేసు రక్తానికే సాధ్యమే, 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 ఆ యేసు రక్తానికే సాధ్యమే, 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 అన్నీ సాధ్యమే, యేసుకు అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే, యేసుకు అన్నీ సాధ్యమే. మాధుర్యమైన జలముగా మారాను ప్రభు మార్చెను, మృత్యువు నుండి రక్షణను మహిమార్థముకై లేపెను. మాధుర్యమైన జలముగా మారాను ప్రభు మార్చెను, మృత్యువు నుండి రక్షణను మహిమార్థముకై లేపెను. మందాలు కురిపించగా ఆకాశమే తెరిచెను, మరణాన్ని ఓడించగా మృత్యుంజయుడై లేచెను. మందాలు కురిపించగా ఆకాశమే తెరిచెను, మరణాన్ని ఓడించగా మృత్యుంజయుడై లేచెను. అన్నీ సాధ్యమే, యేసుకు అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే, యేసుకు అన్నీ సాధ్యమే. బండని చీల్చగా జలములే పొంగెను, ఎండిపోయిన భూమిపై ఏరులై అవి పారెను. బండని చీల్చగా జలములే పొంగెను, ఎండిపోయిన భూమిపై ఏరులై అవి పారెను. బండంతే తీసేనని నీ దండమే సానని, ఎండైన తన కృపలో నీ దండగా నిలుచును. బండంతే తీసేనని నీ దండమే సానని, ఎండైన తన కృపలో నీ దండగా నిలుచును. అన్నీ సాధ్యమే, యేసుకు అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే, యేసుకు అన్నీ సాధ్యమే. అద్భుత శక్తి నిరపుటకైనా, ఆశ్చర్య కార్యముల సదుటకైనా, అద్భుత శక్తి నిరపుటకైనా, ఆశ్చర్య కార్యముల సదుటకైనా, ఆ యేసు రక్తానికే సాధ్యమే, 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 ఆ యేసు రక్తానికే సాధ్యమే, 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 అన్నీ సాధ్యమే, యేసుకు అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే, యేసుకు అన్నీ సాధ్యమే. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ,
యేసయ్య ప్రేమ ఆరనిది మరువనిది దేవుడిది ఎడబాయినిది ఆరనిది మరువనిది దేవుడిది ఎడబాయినిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ పుట్టుకముందే ఎన్నుకున్న ప్రేమ నేనెన్నకముందే పంచుకున్న ప్రేమ నేను పుట్టకముందే ఎన్నుకున్న ప్రేమ నేనెన్నకముందే పంచుకున్న ప్రేమ పోతుంటే పట్టుకున్న ప్రేమ కడుపులో నన్ను దాచుకున్న ప్రేమ పోతుంటే పట్టుకున్న ప్రేమ కడుపులో నన్ను దాచుకున్న ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ తల్లి మరిచిన కానీ నన్ను మరువనన్న ప్రేమ తల్లి మరిచిన కానీ నన్ను విడవనన్న ప్రేమ తల్లి మరిచిన కానీ నన్ను మరువనన్న ప్రేమ తల్లి మరిచిన కానీ నన్ను విడవనన్న ప్రేమ నేను ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ కన్నులలో నన్ను దాచుకున్న ప్రేమ నేను ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ కన్నులలో నన్ను దాచుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది మరువనిది దేవునిది ఎడబాయినిది మారనిది మరువనిది దేవునిది ఎడబాయినిది ప్రేమ యేసయ్య ప్రేమ 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 హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము ఆకాశము నుండి మనాలు పంపిన దేవుని స్తుతించెదము ఆకాశము నుండి మనాలు పంపిన దేవుని స్తుతించెదము మననాటి మధుర జలములు పంపిన యెహోవాను స్తుతించెదము మననాటి మధుర జలములు పంపిన యెహోవాను స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము అలసాధ్యములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము అలసాధ్యములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము ఆకాశము నుండి మనాలు పంపిన దేవుని స్తుతించెదము ఆకాశము నుండి మనాలు పంపిన దేవుని స్తుతించెదము మననాటి మధుర జలములు పంపిన యెహోవాను స్తుతించెదము మననాటి మధుర జలములు పంపిన యెహోవాను స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమ
కీర్తనము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెందము హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెందము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెందము హల్లెలూయా హల్లెలూయా మన పాటలు వస్తాయి. మన చిన్న పాటల పుస్తకం నుంచి 45వ పాట పడుకుందాం. చిన్న పాటల పుస్తకం నుంచి 45వ పాట. వేటగానిలో నుండి నా ప్రాణాన్ని రక్షించాను. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు ఆధారం ఆశ్రమమా చెడమా ఆధారం ఆశ్రమమా చెడమా ఆరాధన ఆరాధన తండ్రికి ఆరాధన 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 యేసునికి ఆరాధన 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 తండ్రికి ఆరాధన 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 యేసునికి ఆరాధన అతిథిన ప్రేమైనను అతిథిన గానమైనను గుణాలను సమీపించదు అతిథిన ప్రేమైనను అతిథిన గానమైనను గుణాలను సమీపించదు ఆధారం నా సుఖమా నా కేడమా ఆధారం నా సుఖమా నా కేడమా ఆరాధన 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 యేసునికి ఆరాధన 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 నా తండ్రికి ఆరాధన 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 యేసునికి ఆరాధన నా పాదములతో హృదయాలు దీవించాను రాయి కదలకుండా ఎత్తినన్ను పట్టుకున్నాను నా పాదములతో హృదయాలు దీవించాను రాయి కదలకుండా ఎత్తినన్ను పట్టుకున్నాను ఏదయ్యా ఆధారం నా సుఖమా నా కేడమా ఏదయ్యా ఆధారం నా సుఖమా నా కేడమా ఆరాధన ఆరాధన తండ్రికి ఆరాధన 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 యేసునికి ఆరాధన 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 తండ్రికి ఆరాధన 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 యేసునికి ఆరాధన 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 తండ్రికి ఆరాధన 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 యేసునికి ఆరాధన 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 తండ్రికి ఆరాధన ఆరాధన ఆరాధన
అనుకున్నది నేననుకున్నది భీకర కార్యములు ఊహించలేని ఊహకు అందరి గొప్ప మేలులు ఇది జరుగునని నేననుకున్నది భీకర కార్యములు ఊహించలేని ఊహకు అందరి గొప్ప మేలులు సర్వశ్రేష్ఠుడవు సమర్థుడవు నీవు శ్రీకరవాడవు గొప్ప దేవుడవు సర్వశ్రేష్ఠుడవు సమర్థుడవు నీవు హల్లెలూయా 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 ఇది జరుగునని నేననుకున్నది భీకర కార్యములు ఊహించలేని ఊహకు అందరి గొప్ప మేలులు
అందరు లేచినట్లయితే మనం సుధారణ చేసుకున్నాం. పొందుకోవాలి. ఎక్కడ ఏ స్థితిలో దేవా వెనుక జారిపోకుండా విస్తని తండ్రిని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ దేవా విస్తని మాధుర్యాన్ని తండ్రి రుచి చూసి తండ్రి రుచి చూసి తెలుసుకోమన్నావు తండ్రి దేవా. కాదు తండ్రి దేవా, సరదాగా కాదు తండ్రి, ఎన్నటికీ కాదు తండ్రి దేవా. మేము వచ్చే తండ్రి దేవా మీ సన్నిధిని పొందుకున్న ఆశతో తండ్రి, కృత నిశ్చయంతో దేవా, దృఢ సంకల్పంతో మీ సన్నిధికి వచ్చినప్పుడు తండ్రి ఖచ్చితంగా నువ్వు దీవించి పంపించే దేవుడు మీరు తండ్రి. మీ యొక్క దీవెన మేము పొందుకోవాలంటే తండ్రి, మీ యొక్క సన్నిధిని మేము పొందుకోవాలంటే దేవా, ఎప్పుడు ఎక్కడ తండ్రి మీ దగ్గర జారిపోకుండా తండ్రి దేవా, ఆ చిన్న చిన్న ఆ కోరికలతో చిన్న చిన్న ఆశలు తండ్రి ప్రతి ఒక్కడే తీరుస్తావు తండ్రి దేవా. ఎప్పుడైతే తండ్రి మా చిన్న హృదయాన్ని మీ చేతులు పెట్టుకుంటావు తండ్రి, మా దేవా మా ప్రతి అవసరతలు మీ చేతులు పెట్టుకుంటావు తండ్రి. మా అవసరతలు తండ్రి దేవా నువ్వు గుర్తెరిగే నువ్వు తండ్రి, మా తండ్రిగా నువ్వు మా పక్కన ఉన్నప్పుడు తండ్రి దేవా, ఎందు నిమిత్తం తండ్రి బాధతో పక్కన చూస్తున్నావు తండ్రి దేవా. మా కన్నీటిని తండ్రి కవిలో దాచే నువ్వు తండ్రి దేవా, మా కన్నీటి దేవా నువ్వు చూస్తున్నావు. పరిశుద్ధాత్మ దేవా మా బాధను నువ్వు చూస్తున్నావు తండ్రి. బాధతో వేదనతో మేము ఉన్నప్పుడు తండ్రి ఖచ్చితంగా 100% తండ్రి నువ్వు ఆనందంగా లేవు తండ్రి. నువ్వు బాధ పెట్టే దేవుడు కాదు తండ్రి దేవా. మా బాధని దేవా నువ్వు తీసివేసే దేవుడు తండ్రి. మమ్మల్ని తండ్రి దేవా సమస్యలు పాలు చేసే దేవుడు కాదు తండ్రి. ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్యలో నుంచి తండ్రి విడుదల దయచేస్తే నువ్వు తండ్రి దేవా. అటువంటి నేను మేము ఆరాధిస్తున్నప్పుడు తండ్రి మా పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో తండ్రి ఎక్కడ ఎప్పుడు ఏ స్థితిలో ఏ పరిస్థితుల్లో తండ్రి దేవా వెనుకడుగు వేయకుండా రాజీ పడకుండా తండ్రి మిమ్మల్ని ఆరాధించాలని మేము కోరుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవా ప్రతి ఒక్కరు తండ్రి పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో తండ్రి అనగా తండ్రి దేవా బయట ఎటువంటి ఆలోచనలు లేకపోతే తండ్రి ప్రతి ఒక్క ఆలోచనలు ప్రతి ఒక్క బాధలు ప్రతి ఒక్కటి తండ్రి దేవా పక్కన పెట్టేస్తే విడిచిపెట్టి మర్చిపోయి తండ్రి దేవా మీ సందులో కూర్చున్నావు తండ్రి. ఆదివారం తెల్లవారుజామున వచ్చావు తండ్రి, ప్రాతకాలంలో తండ్రి ఆరాధించడానికి వచ్చి కూర్చున్న పరిశుద్ధాత్మ దేవా మా మనసులో మా ఆలోచన తండ్రి అన్ని తుడిచిపెట్టి తండ్రి ఇప్పుడు తండ్రి మిమ్మల్ని పొందుకునే భద్ర పరిశుద్ధాత్మ దేవా ఈ సన్నిధిని గురించి వస్తున్న పరిశుద్ధాత్మ దేవా గ్లోరీ తండ్రి నీ హృదయముతో నాదో పదేవునిని అందరూ పాడమ్మా. హృదయముతో నాదో పదేవునిని ఆరాధించెదను, పగిలిన కుండలు నా కుమ్మరి వద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. ఆమేన్. దేవాలతో దాన్ని తెచ్చుకుంటాం.
నీ కృపతో సరి చేసితివి. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరి చేసితివి. నా అడుగులు స్థిరపరిచి నీ సేవకుని నడిచేందుకు నాకిచ్చితివి. నా అడుగులు స్థిరపరిచి నీ సేవకుని నడిచేందుకు నాకిచ్చితివి. వారి యొక్క హృదయముతో నా గొప్ప దేవుని పగిలిన నా కుండను నా కుమ్మరి వద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదను. పగిలిన నా కుండను నా కుమ్మరి వద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. మా పగిలిన హృదయాలు తండ్రి వినతికి వచ్చే పరిశుద్ధాత్మ, విరిగి నలిగిన హృదయాలతో తండ్రి మా పగిలిన హృదయాల దగ్గర తెచ్చుకున్న పరిశుద్ధాత్మ గొప్ప కుమ్మరి అయిన తండ్రి మా హృదయాలను కట్టు తండ్రి. వేదనతో బాధతో కృంగిన హృదయాల దగ్గర తీసుకొచ్చిన పరిశుద్ధాత్మ విరిగి నలిగిన హృదయం తండ్రి మీకు ఎంతో ఇష్టమైన బలి ఆగం తండ్రి. దేవా మీ ఎంత ధనం ఇచ్చినా తండ్రి, మీకు ఏమి ఇచ్చినా తండ్రి మేము మిమ్మల్ని తండ్రి ఆనందపరచిన తృప్తిపరచిన కానీ తండ్రి మా విరిగి నలిగిన హృదయాలు తండ్రి నువ్వు కోరుకుంటున్నావు తండ్రి. అటువంటి విరిగి నలిగిన హృదయాలతో వచ్చిన పరిశుద్ధాత్మ దేవా మా జీవితాలు కట్టు తండ్రి. ఇక్కడ ప్రతి ఒక్కరు తండ్రి అదే ప్రార్థన మేము చేస్తున్నాం తండ్రి. దేవా అదే పాట పాడుతున్నాం తండ్రి. అదే మాటగా తండ్రి మీకు విజ్ఞాపనం చేస్తున్నాం తండ్రి. మా విరిగి నలిగిన హృదయాలను తండ్రి మీ దగ్గర తెచ్చుకున్నాం తండ్రి. మా పగిలిన హృదయాలను తండ్రి నువ్వు కట్టు తండ్రి. మనుష్య ఆలోచన ప్రకారం తండ్రి విరిగిన కుడలు తండ్రి ఏ రకంగానూ తండ్రి తిరిగి దేవా దాన్ని తండ్రి బాగు చేయలేము తండ్రి. నువ్వు చేయగలవు పరిశుద్ధాత్మ దేవా. మా విరిగిన జీవితాలు తండ్రి, మన నలిగిన జీవితాలు తండ్రి, మా ప్రతి ఒక్క స్థితిగతులను తండ్రి మార్చగలవు తండ్రి. దేవా దేవా అను తండ్రి మారాన్ని మధురంగా మార్చగలవు గొప్ప జరుగుతుంది దేవా. మారావంటే మా జీవితాలను తండ్రి మధురంగా మార్చగలుగుతుంది. ఆ మధురమైన తండ్రి ఆనందకరమైన తండ్రి ఆ జీవితాలను తండ్రి రుచి చూడటానికి వచ్చేస్తున్నాను దేవా. మీ యొక్క దీవెన తండ్రి రుచి చూసి వెళ్తాం తండ్రి. ఏ ఒక్క విడ తండ్రి నిరాశగా నిస్పృహతో తండ్రి వెనక్కి వెళ్ళే అవకాశాలు తండ్రి మీ ఖాళీ హృదయాలతో వచ్చిన తండ్రి, విరిగిన హృదయాలతో వచ్చిన తండ్రి, బాధతో హృదయాలతో వచ్చిన తండ్రి దేవా. దిక్కు తోచని స్థితిలో తండ్రి మేము వచ్చిన తండ్రి ప్రతి ఒక్క స్థితిగతుల్ని నువ్వు మార్చి తండ్రి ఈరోజు దేవా మాకు తండ్రి ఒక క్లియర్ గైడెన్స్ ఇవ్వబోతున్నావు తండ్రి. ఏ విధంగా జీవించాలి, ఎటువంటి భక్తి చేయాలి తండ్రి మా మార్గాన్ని తండ్రి నిర్దేశించడానికి తండ్రి ఈరోజు వచ్చే పరిశుద్ధాత్మ దేవా తండ్రి. మాకన్నా ముందు తండ్రి 6:30 కల్లా తండ్రి నువ్వు వచ్చి తండ్రి మా కొరకు తండ్రి నువ్వు వేచి ఉన్న నువ్వు తండ్రి సరికొచ్చాల్సిందిగా తండ్రి ప్రతి ఒక్క స్థితిగతుల్లో తండ్రి ఇక సన్నిధికి వచ్చవలసిన కొరకు పరిశుద్ధాత్మ యెహోవా దయాళుడు సర్వశక్తిమంతుడు ఆయనకు పాత్యముందును. యెహోవా దయాళుడు సర్వశక్తిమంతుడు ఆయనకు పాత్యముందును. ఆయననే బలవంతుడు, ఆయననే వీరుడు, ఆయననే బలవంతుడు, ఆయననే వీరుడు. యెహోవా నాకు తోడుండగా నాకు భయమే లేనే లేదు. యెహోవా నాకు తోడుండగా నాకు భయమే లేనే లేదు. జయ యేసు రాజా, 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 జయ యేసు రాజా. యెహోవా దయాళుడు సర్వశక్తిమంతుడు ఆయనకు పాత్యముందును. యెహోవా దయాళుడు సర్వశక్తిమంతుడు ఆయనకు పాత్యముందును. ఆయన
లేదు యెహోవా నాకు తోడుండగా నాకు దిగులే లేదు యేసు రాజా 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 దయాళుడు సర్వశక్తిమంతుడు ఆయనను పరిచయముందును యెహోవా దయాళుడు సర్వశక్తిమంతుడు ఆయనను పరిచయముందును ఆయనే బలవంతుడు ఆయనే ధీరుడు ఆయనే బలవంతుడు ఆయనే ధీరుడు యెహోవా నాకు తోడుండగా నాకు భయమే లేదు యెహోవా నాకు తోడుండగా నాకు భయమే లేదు యేసు రాజా 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 మాధుర్యంతో రుచి చూసిన వెనుకకు వేపున తండ్రి నిర్ధారణలో ముందుకు మాత్రం వెనుకకు వేగేసే అవకాశం తండ్రి గ్లోరీ తండ్రి నీ యొక్క నామాన్ని మహిమపరచడానికి వచ్చాం తండ్రి నీ యొక్క నామాన్ని గణపరచడానికి వచ్చాం వర్షం ఎందుకంటే తండ్రి మీరు మమ్మల్ని సృష్టించిన ముఖ్య ఉద్దేశం తండ్రి నీ యొక్క నామాన్ని మహిమపరిచి గణపరిచింది నువ్వు ఇచ్చే దీవెనలు పొందుకునే హక్కుదారులు అవుతాం జగత్తులు ఏ బ్రతుకులు పేర్చండి దేవా మమ్మల్ని తండ్రి ఒక ఖచ్చితమైన ఉద్దేశంతో సృష్టించా పరిశుద్ధాత్మ దేవా నీకంటూ ఒక ప్రణాళిక ఉంది తండ్రి ఆ ప్రణాళికలను ప్రవేశించవలసిందే పరిశుద్ధాత్మ ఏ ఒక్కరు తండ్రి ఏ ఒక్కరు తండ్రి బాధతో ఇబ్బందితో ఏ ఒక్కరు తండ్రి దేవా మీ మీద బాధతో కాదు తండ్రి నమ్మకంతో నమ్మకానికి సమస్తము సాధ్యం వాగ్దానం చేస్తాం తండ్రి నమ్మి వచ్చాం తండ్రి నమ్మి ఆరాధిస్తున్నాం తండ్రి దేవా సర్వ సృష్టికర్తను ఆరాధిస్తున్నాం తండ్రి సర్వోత్తను ఆరాధిస్తున్నాం తండ్రి దేవా సూర్యుడి నుంచి సృష్టిని చేసిన ఆ సర్వశక్తివంతుడు దేవా నిరాకారంగా శూన్యంగా ఉన్న ఆ భూమిని తండ్రి ఆకారాన్ని ఇచ్చాదేవా అవును తండ్రి నింపి అవుతండి కేవలం నీ మాటతో పరిశుద్ధాత్మ అటువంటి మాట తండ్రి ఈ రోజు దేవా మీరు మా కొరకు విడుదల చేయకండి దేవా నిరాకారంగా ఇంకా శూన్యంగా మా హృదయాలు మిగిలిపోయినాయేమో తండ్రి మా జీవితాల్లో తండ్రి ఇంకా తండ్రి దేవా నువ్వు విభజించిన ఆకారం రాలేదేమో తండ్రి దేవా నీ యొక్క ప్రేమతో నీ యొక్క ఆనందంతో నీ యొక్క తృప్తితో తండ్రి ఇంకా మా జీవితాలు నిండలేదేమో పరిశుద్ధాత్మ దేవా ఈ రోజు తండ్రి నీ యొక్క మాటతో తండ్రి నీ విడుదల చేయే మాటతో తండ్రి ప్రతి ఒక్క హృదయాన్ని నింపు దేవా నా హృదయాన్ని నింపు తండ్రి ఎంతమంది ఏ రోజు దేవ పొద్దున్న రాలేకపోయారు తండ్రి దేవా అది టైం వల్ల వచ్చుతండ్రి అలవాటు తప్పిపోయి వచ్చుతండి మాకు తెలియదు కానీ తండ్రి ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని తండ్రి నింపే డ్యూటీని తీసుకోండి పరిశుద్ధాత్మ తండ్రి నువ్వు ప్రేమించేదే నువ్వు తండ్రి
శిక్షించే దేవుడు కాదు తండ్రి. ఈ యొక్క ప్రేమకి అర్హత పొందుకునే వారంగా తండ్రి, ప్రేమను పొందుకునే వారంగా పరిశుద్ధాత్మ లేకుండా ప్రతి ఒక్క బిడ్డ తండ్రి నిలబడగలిగే విధంగా సాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ఈ ప్రేమకి అర్హులం కాని విధంగా తండ్రి ఈ ప్రేమను పొందుకున్న తండ్రి మీకు దీవులు ప్రతి ఒక్క బిడ్డ పొందుకుని సాయం చేస్తుంది తండ్రి. ఈ ఆరాధన ఆదరించేంత వరకు తండ్రి మీ యొక్క అధ్యక్షుడు నడిపించమని మేము కోరాం. పరిశుద్ధాత్మ పాటల ద్వారా పరిచయం తండ్రి, సుధారాల ద్వారా తండ్రి మీ యొక్క నామాన్ని కనపరిచే పరిశుద్ధాత్మ దేవా. ముందు కార్యక్రమంలో తండ్రి దేవ సాక్ష్యాల్లో తండ్రి దేవ వాక్యం తండ్రి దేవ బలలో తండ్రి కనుక మీ యొక్క సన్నిధిలో నుంచి వస్తున్న పరిశుద్ధాత్మ దేవ యేసు పరిశుద్ధ నామములో విడిచిన తండ్రి ఆమేన్ ఆమేన్. సకలమైన ఆశీర్వాదములకు కాణబోతున్న పరలోకపు తండ్రి సర్వదా సర్వశక్తిమంతుడు దేవా తండ్రి ఖచ్చితమైన ఆశ్చర్యకారాలతో తండ్రి దేవా నువ్వు తండ్రి సంఘం ప్రతి ఒక్క బిడ్డని తండ్రి నువ్వు దేవా దీవించావు తండ్రి, దీవిస్తున్నావు తండ్రి దేవా. ఇప్పుడు తండ్రి సంఘాన్ని దీవించే సమయం వచ్చింది తండ్రి దేవా, సంఘాన్ని దీవించేసే సమయం వచ్చింది, మమ్మల్ని దీవించే సమయం వచ్చింది పరిశుద్ధాత్మ దేవా. నువ్వు తండ్రి మీ దీవెన రుచి చూడటానికి తండ్రి, మీ దీవెన ఇటువంటిగా చూడటానికి తండ్రి మీరు ఇస్తారు. హైదరాబాద్ వరకు ప్రయాణం చేస్తున్న పరిశుద్ధాత్మ దేవా, మీ దీవెన రుచి చూడటానికి వెళ్తున్న పరిశుద్ధాత్మ దేవా, మీకు ఆశ్చర్యకాల అద్భుతకాలు తండ్రి దేవ రుచి చూసి తెలిసిపోవడానికి తండ్రి అడుగుల ముందుకు వేసిన పరిశుద్ధాత్మ తండ్రి దేవ. ఈ రోజు కూడా తండ్రి ఇంకా సమయానికి తండ్రి రాలేకపోతున్నారు, సగం మంది కూడా రాలేకపోయారు తండ్రి దేవ. నమ్ముట నీ వంతైతే నమ్ము అంత సమస్తము సాధ్యమవుతుంది దేవ. మేము నమ్మి తండ్రి దేవ ఈ యొక్క పండాలు వేస్తున్నాం తండ్రి దేవ. ఈ పండాలు వేసినప్పుడు తండ్రి ఈ యొక్క అంగుళం కూడా ఖాళీ లేకుండా నింపుతాను వాగ్దానం చేస్తాం తండ్రి దేవ. ఇప్పుడు వచ్చే వారం తండ్రి ఇక్కడ ఎంత పండాలు ఉందో పక్కన అంతే పెంచబోతున్నాం తండ్రి. ఎందుకంటే నమ్ముడే వద్ద నమ్మని సమస్తం సాధ్యం తండ్రి. ఎందుకంటే దేవ చూసి నమ్మిన వారికన్నా తండ్రి చూడక నమ్మిన వారు ధన్యులతో వాగ్దానం చేస్తారు తండ్రి దేవ. చూడకుండా తండ్రి నమ్ముతున్నావు తండ్రి దేవ. నువ్వు తండ్రి సంఘాన్ని అభివృద్ధి చేస్తావు తండ్రి, చూడక నమ్ముతున్నావు తండ్రి. నువ్వు తండ్రి ఖచ్చితంగా దీవించబోతున్నావు తండ్రి. ఈ యొక్క దీవెనలు తండ్రి లేదు దేవ మెండుగా పొందుకోగలిగే విధంగా సాయం చేస్తుందిగా ముసలి చేతులు పెట్టి పరిశుద్ధాత్మ దేవ యేసు పరిశుద్ధ నామములో విడిచిన తండ్రి ఆమేన్. చాలా మంది రాలేదు, నాకు తెలిసి మీ వెళ్ళిపోయినట్టు వస్తారు కొంతమంది. ఆగి చెప్పండి అయిపోయింది, నెక్స్ట్ తొందరగా చెప్పండి. సరే, మనం చాలా మందికి ఉన్నటువంటి ఒక అనుమానం అవ్వచ్చు, లేకపోతే ఒక అలవాటు అవ్వచ్చు. అదేంటంటే కనుక భక్తి చేస్తున్నాను, అంతా జీవితం బాగానే ఉంది, బాగానే చేస్తున్నాను కదా, చర్చికి వెళ్తున్నాను వస్తున్నాను, అయితే చిన్న చిన్న తప్పులు చిన్న చిన్న పొరపాట్లు మనం అనుకుంటాం, పర్లేదులే పర్వాలేదు అనే మాట మన జీవితంలో అత్యధికంగా అత్యంత ఎక్కువగా ఉపయోగించేది పర్వాలేదు అదంటారు. అవును కాదు ఈ మధ్యలో మన జీవితం నడుస్తుంది. ఎలాగా అవునంటే అవును, కాదంటే కాదు కాకుండా పర్వాలేదులే చూద్దాంలే అనే మాటలు మన జీవితంలో ఎక్కువగా వాడే మాటలు. ఎవరైనా అడిగారు అనుకోండి ఏమంటాం, ఒక సహాయం అడిగారు చేస్తాను చేయని అనేది చెప్పం. చేస్తానంటే మనకి ఇబ్బంది, చేయనంటే ఆడి కోపం, కాబట్టి ఏం చేయాలి, చూద్దామంటే చూసినట్టే అంట. లేకపోతే కానీ ఏదైనా కానీ చేద్దాము చూద్దాము ఈ మాటలు ఏదో చెప్తున్నాయంటే కనుక అది మీ యొక్క నిజ జీవితంలో మామూలు జీవితంలో మాత్రమే కాదు, ప్రతి జీవితంలో కూడా అనుకుంటాం. మనం ఒక పని చేస్తా, ఒక మంచిదో చెడ్డదో ఒక పని జరుగుతున్నప్పుడు అనుకుంటాం, ఇంత కష్టపడుతున్నాను, ఇంత భక్తి చేస్తున్నాను, ఇంతగా నేను దేవుడి గురించి పని చేస్తున్నాను, ఎంతో చేస్తున్నాను, నేను మిగిలిన అనేక మంది కానీ ఎంతో బాగా జీవిస్తున్నాను, మరి నా చిన్న తప్పు దేవుడికి హైలేడా? ఈ మాట అనేక మంది నోట ఉంటుందండి మాట. అది సేవకులు అవ్వచ్చు, గొప్ప గొప్ప బిషప్లు అవ్వచ్చు, మొదటిసారి దేవుని అడుగు పెట్టిన వాళ్ళు అవ్వచ్చు, అది ఎవరైనా కానీ చాలా మంది మనసులో ఉండే మాట, ఇంత భక్తి చేస్తాను, ఇంతగా దేవుడి గురించి నేను ప్రయాసపడుతున్నాను, నా ఈ చిన్న తప్పు కైలేడా? లేకపోతే కనుక ఎందుకు తప్పు చేసి పొరపాటున అవ్వచ్చు, లేకపోతే కనుక ఆ తప్పు ఈ పొరపాటు చేయకపోతే ఈ తప్పు చేయకపోతే నీకు రాకపోవచ్చు, ఒక అబద్ధం అవ్వచ్చు, ఒక చిన్న మోసం అవ్వచ్చు, అది ఏదైనా కానీ అనుకుంటాం మనం, ఇంత భక్తి చేస్తాను, ఇంత కష్టపడుతున్నాను కదా, మరి ఈ చిన్న తప్పు కాసేస్తాడులే దేవుడు, పర్వాలేదులే చిన్న తప్పు, పర్వాలేదులే కాదండి. మనం చూసుకున్న పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసుకున్నాము, మనం పర్వాలేదులే అనే స్థితి నీలో ఉన్నట్లయితే కనుక నువ్వు
నీ ఎంత గొప్ప భక్తి అయినా కానీ ఆయన తీసివేస్తాడా, కొట్టివేస్తాడా? నువ్వు చేసే చిన్న చిన్న పొరపాట్లు, నేను పెద్ద పెద్ద తప్పులు పాపం గురించి మాట్లాడలేదు, పెద్ద తప్పులు లేకపోతే కనుక అవిచారం లేకపోతే నరహత్య నుంచి మాట్లాడలేదు. చిన్న చిన్న తప్పులు మనకు తెలిసి తెలియకుండా పర్వాలేదు అనుకునే చిన్న చిన్న తప్పుల ద్వారా మనకు ఆత్మీయ జీవితాన్ని ఎంతగా పడగొడతాడో చూసుకుందాం. మనం ఈరోజు 138 కీర్తన 24 వచ్చింది. గట్టిగా చదవడం గట్టిగా వాక్యం అందరు నాయించగలరు. డిగ్రీ లేకపోయింది, ఇంజనీరింగ్ లేకపోయింది. 138 కీర్తన 525 పేజీ 24 లాస్ట్. నీకు ఆయాస్కరమైన మార్గము నా యందున్నదేమో చూడు, నిత్య మార్గమును సరే, ఇక్కడ కీర్తనకారుడు మాట చూసేటప్పుడు చూడండి, ఏమన్నాడు చూడండి, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము. నీకు ఆయాసకరం అంటే నీకు నచ్చనిది, నీకు బాధ కలిగించేది, నీకు ఇబ్బంది కలిగించే మార్గం నాలో ఉందేమో చూడు. కీర్తనకారుడు గొప్ప భక్తి చేస్తున్న కీర్తనకారుడు మన ఆలోచనల ప్రకారం మనకు ఆలోచన అందరంత భక్తి చేసినటువంటి ఆ కీర్తనకారుడు. ఎందుకంటే కనుక కీర్తనకారుడు అనేటువంటి ఆ దావీదు మహారాజు గురించి దేవుడు అంటున్నాడు, నా హృదయానుసారుడు, నా హృదయాన్ని తెలిసి, నా హృదయాన్ని ఎరిగి, నా హృదయాన్ని అనుసరించి నడుచుకుని నా దావీదు మహారాజు గురించి దేవుడు అంటున్న స్టేట్మెంట్ చూడండి, నా హృదయానుసారుడు, నా హృదయాన్ని అనుసరించి నడుచుకుని ఆ దావీదు అంటే మాట చూడండి దేవుడి గురించి అంటున్నాడు చూడండి, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, సత్య మార్గములను నడిపింపుము. ఎప్పటికప్పుడు మనం చేయవలసిన ప్రార్థన, ఎప్పటికప్పుడు నువ్వు మర్చిపో, నువ్వు నీ కష్టాన్ని, నీ ఇబ్బందిని, అవసరతల్ని, నీకు కావాల్సిన దాని గురించి ప్రార్థన చేయదు అని చెప్పట్లేదు, కానీ నువ్వు అర్థం చేసుకోవాల్సిన ప్రతిరోజు నువ్వు నీ హృదయంలో చూసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన మాట, ఆయనకి ఆయాసకరమైన మార్గం నీలో ఉందా? ఆయనకి నచ్చని మార్గం నీలో ఉందా? నీ వైపు ఆయన చూస్తున్నప్పుడు, నిన్ను దీవించదలిచి వచ్చినప్పుడు, నీ భక్తిని చూసి, నువ్వు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలను చూసి నేను దీవించే ఉద్దేశం ఎదురు వచ్చినప్పుడు, నీలో ఆయాసకరమైన ఆయన నచ్చని మార్గం ఉన్నట్లయితే కనుక ఆయన నిన్ను ఏ విధంగా దీవించగలడు? చూడండి, ఆయాసకరమైన మార్గం అంటే ఏంటి? ఆయాసకరమైన మార్గం అంటే కనుక అది కేవలం నువ్వు చేసే పెద్ద పెద్ద తప్పుల పాపాలు కాదండి. ప్రతి ఒక్కరికి పసితనం నుంచి మన తప్పు ఏంటో ఉప్పు ఏంటో మనం చెప్పి పెంచుతాం. పక్కన కొట్టకూడదు, తిట్టకూడదు, లేకపోతే కనుక అది చేయకూడదు, ఏం చేయాలి ఏం చేయకూడదు తెలియటం అనేది ప్రతి ఒక్కరు తెలుసు. ఇక్కడ చర్చిలో కూర్చుని జాగ్రత్తగా వినక్కర్లేదు, మటర్ చేయకూడదు విషయం చర్చిలో చెప్తే తెలుస్తుందా? పక్కన కొట్టకూడదు విషయం చర్చిలో చెప్తే తెలుస్తుందా? అన్నీ తెలుసు, మనకు తెలియనిది కాదు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైనది, పర్వాలేదులే అనే తప్పులు మన జీవితంలో చాలా ఉంటాయి. ఇంత కష్టపడడం, ఇంత భక్తి చేస్తున్నాను, ఈ చిన్న అబద్ధాన్ని దేవుడు కాయడా? ఇంతగా దేవునితో సాగుతున్నాను, మరి ఈ చిన్న తప్పుని, ఈ మాటని, లేదా చిన్న మోసాన్ని ఆయన కాయడా? ఆయన క్షమించడా? ఆయన క్షమించే దేవుడే కదా? కాదండి. ఆయనకి ఆయాసకరమైనటువంటి పని నువ్వు చేసినప్పుడు, నీ మార్గం ఆయనకి నచ్చనిదిగా ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్త పడు. ఎందుకంటే చూడండి, సత్య మార్గం నన్ను నడిపించు. సత్య మార్గం అంటే ఏంటి? సత్యం, అసత్యం రెండు వ్యతిరేక పదాలు. అసత్యం మనలో నుంచి తీసివేసి సత్య మార్గాన్ని ఎప్పటికప్పుడు నీ జీవితంలో ఎస్టాబ్లిష్ చేసుకుంటూ, అంటే అసత్యం అంటే ఏంటి? నువ్వు పర్వాలేదు అనేది అసత్యం సుమా, చూద్దాం అసత్యం సుమా. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండగలుగుతున్నావా? నీ మనసులో నీకు తెలుసు ఒక అబద్ధం చెప్పకూడదు అని, ఎవరికి తెలియదు? అందరూ తెలుసు. నువ్వు ఏ తప్పు చేయకూడదు, ఏ పని చేయాలని చెప్పి అందరూ తెలుసు. ఒక తప్పును చేసేటప్పుడు ఏమనుకుంటూ చేస్తాం మనం? ఒక చిన్న తప్పు చేసే ఏమనుకుంటాం మనం? ఎంత చేసినా పర్వాలేదులే. కాదండి, నువ్వు ఏది చేయకూడదో ఏది చేయొచ్చో అన్నీ ఎరిగిన నువ్వు. ఇక దావీదు మహారాజుకు అన్నీ తెలుసండి. ఏం తప్పు తెలుసు, ఏం తప్పు చేయకూడదు తెలుసు, అన్నీ తెలుసు దావీదు మహారాజుకి. ఆయన కుదిరినంత వరకు తప్పులు చేయకుండా జీవిస్తూ అంటున్నాడు ఆయన, అయ్యా నేను పొరపాటున నాకు తెలియకుండా నా హృదయంలో నీకు ఆయాసకరమైనటువంటి, నీకు నచ్చని నేను ఆ తప్పు మార్గంలో వెళ్ళిపోతున్నానేమో, జాగ్రత్త.
అయ్యా నన్ను నువ్వు సత్య మార్గంలో తీసుకురా, నన్ను నువ్వు హెచ్చరించు, నన్ను నువ్వు ఒక దెబ్బ కొట్టైనా కానీ సత్య మార్గంలోకి తీసుకురా. ఎందుకు దావీదు మహారాజు ఎంతగా దేవుని ప్రాధేయపడుతున్నాడు? ఎందుకు దేవునితో దావీదు మహారాజు ఎంతగా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు? మరి ఆయన గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఆ దావీదు మహారాజుని ఆయన అత్యున్నతమైనటువంటి స్థితిలో తీసుకొచ్చాడు. ఆయన ఎటువంటి ఎన్నికలైనటువంటి బాలుడైనటువంటి ఆ దావీదు, గొర్రెలు కాసుకునే దావీదు, అన్నల సైతం తల్లిదండ్రులు సైతం పట్టించుకోని దావీదుని దేవుడు ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొచ్చాడు. ఆ దేశానికి రాజు చేశాడు. ఇంత చేసావు కదా, నేను ఎంత కష్టపడితే ఇంత భక్తి చేసావు కదా, కాబట్టి నా భక్తి ఎంతో గొప్పది అంటలేదండి. అంత పొందుకుని ఎన్నో దీవులు పొందుకుని దావీదు అంటున్నాడు, అయ్యా నేను ఇంకా నా హృదయంలో నా జీవితంలో ఎక్కడైనా కానీ నీకు ఆయాసకరం, నీకు నచ్చని మార్గం ఉందేమో జాగ్రత్త. ఎక్కడికక్కడ పరిశీలించుకుంటూ పరీక్షించుకుంటూ ముందుకు సాగానికి ప్రయత్నిస్తున్న దావీదు. ఎందుకు ఈరోజు అర్థం చేసుకుందాం, ఎందుకు అంత చిన్న మాటలు పట్టించుకుంటాడు దేవుడు? ఎందుకు దావీదు గారు అంతగా కంగారు పడుతున్నారు? ఎందుకు దావీదు గారు ఆయన ఎన్నో గొప్ప దేవులు పొందుకున్నా కానీ, ఎంతో భక్తి చేసినా కానీ, ఆ హృదయానుసారుడుగా దేవుని చేత పిలిపించుకున్నా కానీ దావీదు గారు ఎందుకు అంత కంగారు పడుతున్నాడు? మరి మనం ఏదో అలా భక్తి చేస్తూ అలా చర్చికెళ్తూ వస్తున్నాం, మనం ఎందుకు అంత ధీమాగా ఉంటున్నాం? అర్థం చేస్తుంది. ఈరోజు చర్చికి వెళ్ళామంటే కనుక అనుకుంటాం, ఈ వారం అంతా దేవుడు కాపాడేస్తాడు నన్ను అని. ఆ ధీమా ఎలా వ్యక్తం చేస్తున్నాం? మనం ఎక్కడో తప్పు జరుగుతుంది. దావీదు గారు తెలుసున్నటువంటి ఆ పనిని ఈరోజు మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? చాలా జాగ్రత్త ఉదాహరణ చెప్తాను. కొంచెం పెద్ద అధ్యాయం చదువుతాం, దాంట్లో జాగ్రత్త అర్థం చేసుకుందాం. దేవుడు చిన్న పనుల్ని, చిన్న తప్పుల్ని ఆయన ఎంత జాగ్రత్తగా చూస్తాడు. మన జీవితంలో చిన్న తప్పు, ఇది తప్పు కాదులే నువ్వు అనుకుంటున్నావు, ఆ చిన్న తప్పును పట్టుకుని ఆయన నీకు ఇవ్వవలసిన దీవుల్ని ఆయన పక్కకి పెట్టేస్తాడేమో. చూసుకుందాం. ఈరోజు మోషే గురించి మనం ఈరోజు వివరించుకుందాం. అంటే ఆ గొప్ప భక్తుడైన మోషే ఈ ధర్మశాస్త్రాన్ని, పాత నిబంధన 5 గ్రంథాలు ఆ ధర్మశాస్త్రాన్ని రచించిన ఆ మోషే, దేవుని సన్నిధిలో గొప్ప భక్తుడిగా ఎంచబడిన మోషే, నా ఇల్లంతట్లో నమ్మకస్తుడిగా ఎంచబడిన ఆ మోషే గురించి ఈరోజు వివరించుకుందాం. ఎందుకంటే కనుక ఈ పరిశుద్ధ గ్రంథం ప్రతి ఒక్కరి తప్పుని ఖచ్చితంగా చూపిస్తుంది. ఎవరి తప్పుల్ని దాచిపెడుతుంది. చూసుకుందాం. నిర్గమకాండం 6వ అధ్యాయం మొదటి నుంచి చూసినట్లయితే చదువు. ఎక్కడి నుంచి గట్టిగా చదువు. ఒక్క నిమిషం 6 కదా, 3వ అధ్యాయం. సారీ, ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూచేద్దని అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెలిచెను. సరే, ఒక మాటగా మనం ఈ అధ్యాయం మొత్తం ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఈ అధ్యాయం మొత్తం అని కాదు, ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడినటువంటి ఆ సన్నివేశం, మోషేని దేవుడు ఎంచుకున్నటువంటి విధానం, ఆ తర్వాత మోషే దేవునికి ఎలా వాడబడ్డాడు. మోషే దేవుడు చాలా వాడబడ్డాడంటే అంతా అనుకుంటున్నాం మనం, కరెక్టే. కానీ మోషేని దేవుడు పిలిచినటువంటి ఆ పిలుపుకి మోషే పూర్తి లోబడ్డా? మీరు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. మనం మోషేని దేవుడు పిలిచాడు కదా, ఏర్పరచుకున్నాడు కదా. ఎప్పుడైతే మామ యొక్క ఆ మందల్ని మేపుతూ అనేక సంవత్సరాల దగ్గర 40 సంవత్సరాల నుంచి మోషే చేస్తున్న పని అదే. మోషే 40 సంవత్సరాల వయసులో మామ ఇతరుల దగ్గర వెళ్ళాడు. అక్కడ 40 సంవత్సరాలు జీవించి 40 సంవత్సరాల నుంచి అదే మందలను మేపుతూ వస్తున్నాడంట. అయితే మరి ఈ 40 సంవత్సరాలు చూడని ఆ పొదని కొత్తగా చూశాడా? యెహోవా పర్వతంలో పడి ఆ పర్వతం దగ్గర వెళ్ళాడట. అంటే కొత్తగా వెళ్ళాడా?
40 long years, 40 సంవత్సరాల నుంచి అదే పని, అదే ప్రాంతంలో, అదే గొర్రెల్ని అదే ప్రాంతంలో మేపుతున్నటువంటి ఆ మోషే 40 సంవత్సరాల తర్వాత ఆ కొండను చూశాడు. అది ఆ సమయం అనేది దేవుడు ఎప్పుడైతే మోషే సిద్ధపడిన తర్వాత దేవుడు మాట్లాడటానికి, దేవుడు ఒక పని చేయటానికి మోషే సిద్ధపడిన సమయం అది. ఎందుకంటే మన జీవితంలో కూడా దేవుడు అనుకోవచ్చు, ఇంతకాలం నుంచి చాలా మంది జీవితాలు చూస్తే కనుక చర్చి పక్కనే ఉంటుంది, అదే మీ తల్లి మీ తండ్రి దేవుని ఆరాధిస్తుండొచ్చు, కానీ మన దాకా వచ్చి దానికి టైం చాలా పడుతుంది. అది జరిగింది. నా తల్లిదండ్రులు సేవకు అయినా కానీ నా 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత చర్చికి అయితే వాక్యం వినాలని ఆశ నాకు రాలేదు. అది ఒక సమయం. మోషే 40 సంవత్సరాలు పట్టింది దేవుని యొక్క మాట వినటానికి. నిజమే, ఇప్పుడు దేవుడు నిర్ణయించుకున్నాడు, అవును ఇప్పుడు మోషే ఇప్పుడు నా మాట విని నా మాట ప్రకారం నడుచుకునే సమయం వచ్చిందని చెప్పి ఎప్పుడైతే దేవునికి అర్థమైందో అప్పుడు ఆ యెహోవా కొండ దగ్గరికి, యెహోవా కొండ అనబడి ఆ కొండ దగ్గరికి మోషే వచ్చే విధంగా చేశాడంట. బాగుంది. ఇప్పుడు మోషే చూస్తున్నాడు, ఒక పొద మంటలు మండుతాంది కానీ కాలిపోట్ల, పొద మండుతాంది కానీ కాలిపోట్ల. ఆ వింత ఏంటి అని చూడటానికి మాత్రం సుమా, దేవుడిని కలుసుకోవడానికి కాదు. మోషే వెళ్తుంది ఆ దేవుని కలుసుకోవడానికి కాదు. ఆ పొద మండుతుంది కానీ ఆ పొదలో నుంచి మంటలు వస్తున్నాయి కానీ ఎందుకు కాలిపోవట్లేదు అని ఆ వింత ఏంటి అని చూడటానికి ఎప్పుడైతే మోషే అక్కడికి నడిచాడు, చూడండి దేవుడు మోషే ఎదురు చూస్తున్నాడు. మనం అనుకుంటాం, మనం 6:30కి ఎందుకు, మనం 6:30 చర్చ దగ్గర గంటలకు వెళ్ళొచ్చు కదా అనుకుంటాం. మనం నీకన్నా ముందు నీ తండ్రి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇలాగా మోషే రాక గురించి దేవుడు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడు. మోషే సిద్ధపాటు గురించి, మోషే సిద్ధపడాలి, నా మాట విని నా ప్రజల్ని నా దగ్గరికి తీసుకురావాలి అనే ఆశతో సంవత్సరాల నుంచి మోషే గురించి ఎదురు చూస్తున్నాడు. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే కనుక అప్పటికి మోషే 30 సంవత్సరాలు లేట్ చేశాడంట. అలా చెప్పచ్చు, 400 సంవత్సరాలు మాత్రమే ఇశ్రాయేలు అక్కడ ఆ ఇబ్బందుల్లో ఆ కనాన్ ఆ యొక్క ఐగుప్తులు ఉండాలి, కానీ అప్పుడు 430 సంవత్సరాలు అయిపోయింది. అంటే 30 ఎక్స్ట్రా ఇయర్స్ తీసుకున్నాడు మోషే. 30 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు మోషే గురించి ఆ కొండ మీద. నా బిడ్డ నాకు అనుగుణంగా, నా బిడ్డ నా మాట వినే విధంగా, నా బిడ్డ నా హృదయాన్ని అర్థం చేసుకునే విధంగా వస్తాను ఎదురు చూస్తున్నాడు. ఆ సమయం వచ్చింది, మోషే వచ్చి అక్కడికి మోషే ఎదురు చూసినటువంటి ఆ యెహోవా తండ్రి ఆ పొదలోంచి మాట్లాడుతున్నాడు. ఏమని, నువ్వు నుంచున్న స్థలం పరిశుద్ధమైంది కాబట్టి నువ్వు చెప్పులు విప్పి రానా దగ్గరికి. ఇది ఒక్కొక్క మాటని మనం తీసుకుంటే ఒక్కొక్కసారి వివరించుకునే ఒక ప్రసంగం, కానీ అన్ని విడిచిపెడదాం. ఇక్కడ మోషే చేసిన ఒక తప్పు మాత్రం నేను తీసుకువచ్చినాను. మోషే వచ్చాడు, తన చెప్పులు అవ్వచ్చు, చెప్పులంటే భయం అవ్వచ్చు, తన ఆలోచనలు అవ్వచ్చు, తన ఉద్దేశాలు అవ్వచ్చు, అన్నిటినీ విడిచిపెట్టి రమ్మన్నాడు. దేవుని దగ్గరికి రమ్మన్నప్పుడు దేవుడు నీ పాదనంతో, నీ పాత భయాలతో, పాత తప్పులతో, పాపాలతో రమ్మంటలా. చెప్పులు విడటం అనేది దానికి సాదృశ్యం ఏంటి కనుక నీ పాత ఉద్దేశాలు విడిచిపెట్టి, నీ పాత ప్రణాళికలు విడిచిపెట్టి, నీ భయం, ఆనందం, తృప్తి అది ఏదైనా అన్ని విడిచిపెట్టి రా దేవుని దగ్గరికి. ఏవైతే అంటున్నాడు, ఇది పరిశుద్ధమైన స్థలం కాబట్టి నీ ఉద్దేశాలు, నీ పాతధనాన్ని విడిచిపెట్టి రా. వచ్చాడు మోషే, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, నెక్స్ట్ చదవండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టి వారందరిని బట్టి పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములను నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివీయులకు, యెబూసీయులకు నివాసమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. ఇశ్రాయేలును మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఇశ్రాయేలు వారిని పెట్టుచుని హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలులైన నా ప్రజలు నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలనను. సరే, చూస్తే కనుక ఇక్కడ ఖచ్చితంగా దేవుడు తన ఉద్దేశం తెలియచేస్తున్నాడు. ఇక్కడ మాట అర్థం చేసుకుంటే కనుక మోషేని పిలిచినట్టు దేవుడు మోషే నుంచోబెట్టి చెప్తున్నాడు, అసలు నిన్ను నేను ఎందుకు ఏర్పాటు చేస్తున్నాను, నీకు నేను అప్పచెప్పదలుచుకున్న పని ఏంటి అంటే, ఇశ్రాయేల్ కష్టం చూశాను, ఇశ్రాయేల్ బాధను చూశాను. ఆ ఇశ్రాయేల్ ఎవరో కాదు, మోషే యొక్క సొంత పితరులే.
మోషే ఇశ్రాయేలు జాతి చెందినవాడే, తన జాతి వారు. తను ఎవరి గురించి అయితే ఇబ్బంది పడ్డాడు, ఎవరి గురించి అయితే బాధపడ్డాడు, ఆ బాధపడిన ఆ జనాంగం గురించి యువతని మాట్లాడుతున్నాడు. మోషే 40 సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడు. ఈ ఇశ్రాయేలుని రక్షించేదెవరు, ఈ ఇశ్రాయేలుని ఆ ఐగుప్తీయుల చేతుల నుంచి కాపాడేదెవరు 40 సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడు. ఆ కాపుదల ఎలా అర్థం కావట్లేదు మోషేకి. కానీ 40 సంవత్సరాల తర్వాత యువతని పిలిచి అంటున్నాడు, ఆయా నేను నిన్ను పంపదలిచాను, ఐగుప్తీయుల చేతుల్లో నుంచి, ఫరో చేతుల్లో నుంచి ఇశ్రాయేలుని, నీ జనాంగాన్ని రక్షించడానికి నేను దిగి వచ్చాను. ఖచ్చితమైన మాట మోషే చెప్తున్నాడు. నేను దిగి వచ్చాను. దేవుడు అంటున్నాడు మోషేతో, నేను దిగి వచ్చాను. నువ్వు కోరుకుంటున్నటువంటి నీ జనాంగమైనటువంటి ఆ ఇశ్రాయేలుని ఆ ఐగుప్తీయుల చెరలో నుంచి రక్షించడానికి నేను దిగి వచ్చాను. ఇప్పుడు ఏం చేస్తాను, నిన్ను అక్కడికి పంపిస్తున్నాను. ఈ మాట ఇక్కడి నుంచి మొదలవుతుంది అసలైన ట్విస్ట్. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పంపిస్తాను. ఇక్కడ చాలా బాగుంది. మోషే చాలా ఆనందం అంటున్నాడు, ఇశ్రాయేలు కాపాడతావా? చాలా బాగుందయ్యా. నేను 40 years నుంచి 40 సంవత్సరాలు ఎదురు చూస్తున్నాను. నా ఇశ్రాయేలు కాపాడేది ఎవరు ఎదురు చూస్తున్నాను, నువ్వు కాపాడయ్యా. చాలా బాగుందయ్యా. కానీ ఇక్కడ ఏమన్నా దేవుడు, నువ్వు వెళ్ళాలి. నచ్చట్ల మోషేకి. ఈరోజు కూడా మనం ప్లాన్ చేస్తాం. ఏమైనా ప్లాన్ చేస్తాం, నా కొడుకును మార్చయ్యా, నా కూతురుని మార్చయ్యా, నా ఉద్యోగం కావాలి, అది కావాలి, ఇది కావాలి, అన్ని ప్లాన్ చేస్తాం కదా. దేవుడు అంటాడు, నీ కొడుకును మార్చాలా? సరే, పొద్దున్న లేసి నీ కొడుకు దగ్గరికి వెళ్ళి తీసుకురా. అది కుదరదు కానీ నువ్వు తీసుకొచ్చాయే చూద్దామా. మోషే అంటాడు, మోషేతో దేవుడు చెప్తున్న మాటకి అర్థం అదే కదా. నువ్వు ఐగుప్తు వెళ్ళి ఫరోతో మాట్లాడి నువ్వు ఐగుప్తు చెరలో నుంచి ఇశ్రాయేలు తీసుకురా అంటే మోషే ఇష్టపట్ల. కారణం ఐగుప్తు చెరలో నుంచి ఇశ్రాయేలు రక్షించబడకూడదని కాదు, ఖచ్చితంగా రక్షించబడాలని ఆశ చాలా బలంగా ఉంది. కానీ ఇశ్రాయేలు రక్షించబడాలి, కానీ నేను చేయలేను. దేవుడు నీకు అప్పచెప్పిన పనిని నువ్వు చేయకుండా, దేవుడు నిన్ను ఏ పనికే నిర్ణయించాడు, ఏ పనికే నిన్ను ఉద్దేశించి ఏ పని నిమిత్తం పిలిచాడో ఆ పనిని పక్కన పెట్టి ప్రార్థన చేస్తున్నావు, జరగాలని కోరుకుంటున్నావు. అవకాశం లేదండి. మోషేతో దేవుడు చెప్తున్న మాటని మోషే అవుట్ రైట్ గా, అంటే పూర్తిగా తిరస్కరిస్తున్న విధానం చూద్దాం మనం. మోషేతో దేవుడు చెప్పాడు, ఇప్పుడు నువ్వు ఐగుప్తు వెళ్ళి ఇశ్రాయేలుని ఐగుప్తు చెరలో నుంచి ఫరోతో నువ్వు మాట్లాడి నువ్వు బయటికి తీసుకురా అంటున్నాడు. చూడండి మోషే అంటున్నా మాట, చూడండి మోషే యొక్క రెస్పాన్స్ చూడండి. నెక్స్ట్ చూడండి. అందుకు మోషే, నేను ఫరో ఎద్దుకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తులను తోడుకొని వచ్చుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన, నిశ్చయంగా నేను నీకు తోడయ్యిందును, నేను నిన్ను పంపించుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించదరను. చూడండి మోషేతో దేవుడు మాట. మోషే అక్కడ ఏంటి, అయ్యా నేనంతరం వాడినయ్యా, నాకు బలం లేదు, నాకు శక్తి లేదు, నేను గొప్ప మాటకారిని కాదు. నా స్థితి ఏంటి? నేను ఫరో వంటి ఒక దేశపు రాజుతో మాట్లాడి, ఒక చక్రవర్తితో మాట్లాడి ఈ జనాన్ని తీసుకురాగలనా అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు మాట్లాడుతున్న ఎవరి గురించి? ఒక దేశానికి చక్రవర్తి అనేది ఒక మనిషిని మాత్రమే. అయితే ఈ మనుషులందరినీ సృష్టించిన సృష్టికర్త నేను కదా, నేను నీతో ఉన్నాను మోషే. తెలుస్తున్న గ్యారంటీ ఏమన్నాడు, నేను నీతో ఉన్నాను మోషే. దానికి ఇదే సూచన. ఏంటి సూచన? నువ్వు ఆరాధించి చూడండి, నువ్వు ఎక్కడైతే ఇశ్రాయేలుని భయపడుతున్నావు అక్కడ ఇశ్రాయేలు తీసుకొచ్చి మీరు ఇదే ప్రదేశం ఆరాధిస్తారు, అది నా గ్యారంటీ అన్నాడు. అంతకన్నా గ్యారంటీ మనకు కావాలా? దేవుడు నీకు ప్రత్యక్షం చెప్తున్నాడు, అమ్మా నువ్వు ఈ పని చేస్తే కనుక, నువ్వు ఈ విధంగా ఆరాధిస్తే కనుక, నువ్వు ఈ విధంగా సువార్త చెప్తే కనుక, ఈ విధంగా నువ్వు సేవ చేస్తే కనుక, నేను చెప్పిన పని ఇది చేస్తే నిన్ను ఈ విధంగా దీవిస్తాను, ఇది నా గ్యారంటీ అంటున్నాడు. మనం ఆయన నమ్మకపోతే కనుక మనం ఏం చేయగలం? దేవుడు చేయడా? ఆయన గ్యారంటీ ఇస్తున్నాడు. మోషే, ఇది సూచన. నువ్వు ఐగుప్తు వెళ్ళి ఇశ్రాయేలును తోడుకొని వచ్చి ఇక్కడ ఇదే ప్రదేశంలో ఇశ్రాయేలుతో కలిపి నువ్వు ఇశ్రాయేలు అందరూ కలిపి ఆనందంగా ఆరాధిస్తారు నన్ను, ఇదే సూచన అంటున్నాడు. దాన్ని కూడా మోషే నమ్మలేని స్థితి. దేవుడు ఇస్తున్న గ్యారంటీని కూడా మోషే తిరస్కరిస్తున్నాడు. అయ్యా నిజమే, నువ్వు చెప్తున్నంత బాగుంది, కానీ 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 వాక్యం వింటున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది? నువ్వు చెప్తున్న వాక్యం అంతా చాలా బాగుంది భాష గారు, కానీ ఎప్పుడైతే ఇఫ్ బట్ కానీ అనే మాట నీ మనసులో నీ జీవితంలో ప్రవేశించిందో అక్కడతో దేవుడు ఇప్పుడు దాకా మాట్లాడిన ప్రతి ఒక్క మాట కొట్టివేయబడింది. దాని యొక్క ఏ ప్రభావం నీ జీవితంలో ఉండనే ఉండదు. కానీ మోషే అంటున్న మాట ఒక్కటే, ఎంత చెప్పావయ్యా బాగుంది, నువ్వు సూచన అంటున్నావు బాగుంది, నువ్వే దేవుడు ఇంకా బాగుంది, అంతా బాగుంది, కానీ 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 చూడండి, నెక్స్ట్ చూడండి.
మోషే, చింతగించుము, నేను ఇశ్రాయేలు వద్దకు వెళ్లి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ వద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమని ఆయన అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుడిని అడిగిను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన, ఉండున నీవు వాడు మీ వద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలనను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడినైన యెహోవా మీ వద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలను. నిరంతరము నా నామం ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థం. చూసినట్లయితే కనుక ఇప్పుడు తిరిగి ఇక్కడ రెండోసారి, మొదటిసారి దేవుడిని పంపిస్తానన్నప్పుడు మోషే భయపడ్డాడు. నేను ఎట్లా వెళ్తానయ్యా, నేనేమన్నయ్యా అన్నాడు. రెండోసారి దేవుడు అంటున్నాడు, ఏమని, నేను నిన్ను పంపిస్తున్నాను అన్నప్పుడు మోషే అన్నాడు, ఇంకా కష్టమయ్యా, ఫస్ట్ టైం చెప్పావు, సూచన అన్నావు, నీకు తోడుగా ఉన్నా అన్నావు, అయినా కానీ నాకు అంత ఇంకా భయం తగ్గల. దేవుడు అంటున్నాడు, దేవుడితో అంటున్నాడు, నీ పేరు ఏం చెప్పంటావు, నీ పేరు ఏం చెప్పంటావు. ఇక్కడ చూస్తే కనుక 6వ అధ్యాయం, ఒకసారి 6వ అధ్యాయం 3వ వచనం, 6:3. నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని కానీ యెహోవాను నా నామం నేను వారికి తెలియబడలేదు. చాలు. ఇక్కడ అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు మాట్లాడంట, కానీ ఎప్పుడు ఎవరికి ఆయన పేరుని అని చెప్పలేదంట. నేను యెహోవాను అనే పేరుని ఎక్కడ చెప్పలేదు. మొట్టమొదటిసారి ఆదాముతో కానీ అనేక మందితో ఆయన మాట్లాడడం జరిగింది, కానీ ఎప్పుడు ఎక్కడా కూడా ఆయన నేను యెహోవా, నేను నా పేరు ఇదని ఎక్కడ చెప్పాల్సిన అవసరం రాలేదంట. కానీ మోషే అంటున్నాడు, అయ్యా ఇప్పుడు అడిగావు కాబట్టి చెప్తున్నాను, నా పేరు యెహోవా. చూసారా, మొట్టమొదటిసారి ఒక మనిషితో దేవుడు తన పేరుని పరిచయం చేసుకుంటున్నాడు. ఇక మీదట ఎప్పటికీ నా పేరు యెహోవా అనబడుతుంది. అంటే దేవుడు ఎంతగా దిగవలసి వస్తుంది. ఒక మనిషితో పరిచయించుకోవడం గురించి ఒక మనిషి ఎంచుకున్నటువంటి దేవుడు ఆ మనిషి నా పని చేయాలని ఆశిస్తూ ఆ మనిషిని దేవుడు బతిమాలుతున్నాడు. చూసారా, బతిమాలుతున్నాడు. అయ్యా ఎల్లయ్యా అంటే కనుక నేను కష్టమయ్యా అన్నాడు. నేను నీతో ఉన్నాను, తోడుగా ఉన్నాను అయ్యా అన్నా కానీ కష్టం అంటున్నాడు. నీ పేరు చెప్తానయ్యా, నా పేరు ఇది అని చెప్పినా కానీ మోషే యొక్క రియాక్షన్స్ ఎలా ఉన్నాయి ఆలోచించండి. మనం దేవుడితో ఎంతగా వెంబడిస్తున్నాం, దేవుని వెంబడిస్తాం అనుకుంటున్నాం, మనం ఆయన పని చేస్తాం అనుకుంటున్నాం, మనం ఆయన చెప్పింది చేస్తున్నాను, చర్చి వెళ్తాను కదా అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఎక్కడో మిస్ అవుతుంది. ఆ మిస్సింగ్ పాయింట్ నువ్వు గమనించు. ఇక్కడ మోషే దేవుడు అంటాడు, మోషేతో ఎప్పుడైతే కనుక దేవుడు అంటాడు, నా పేరు ఇది, నా పేరు యెహోవా అనబడుతుంది. ఇప్పుడు వరకు ఎవరితో చెప్పలేదు నా పేరు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు ఎంతో వెంబడించారు నన్ను, కానీ ఎప్పుడు వాళ్ళకి నా పేరు చెప్పాల్సిన అవసరం రాలేదు. మోషే మొదటిసారి చెప్తున్నాను, ఒక మనుష్యునికి దేవుడు ఆయన మాట, ఆయన యొక్క పేరుని బయలుపరిచిన మొదటి ఇన్సిడెంట్, మొదటి స్థలం, మొదటి వ్యక్తి మోషే అంటున్నాడు. మోషే అంటున్నాడు, నేను యెహోవాను, నేను నేను త్రాకరించుకుంటే నేను ఇక ఎప్పటికీ ఈ పేరుతో పిలువబడే నేను, ఈ పేరు చెప్పు అన్నా కానీ మోషే నిలబడ్డా. ముందు చూసుకుందాం. నేను వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, నేను మిమ్మల్ని ఐగుప్తులో నుండి మీకు సంభవించిన దాన్ని నిశ్చయంగా చూచితిని. ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశమునకు అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిచీలు, హివీలు, యోబూసీయులు దేశమునకు మిమ్మల్ని రప్పించదరని సెలవిచ్చుదరని వారితో చెప్పెను. వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేలు పెద్దలను ఐగుప్తు రాజు వద్దకు వెళ్ళి అతన్ని చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయను గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించదమని సెలవిమ్మని అతనితో చెప్పవలెను. ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్మల్ని పోనీయుడని నేను ఎరుగుదును. కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యను నేను చేయదలిచి ఉన్న ఆ అద్భుతములన్నిటినీ చూచి దాన్ని పాడు చేసేదును. అటు తరువాత అతడు మిమ్మల్ని పంపివేయును. చాలండి, ఇక చూడండి దేవుడు అంత మాట చూడండి. నెక్స్ట్ దేవుడు చెప్తున్నాడు, సరే నువ్వు ఇప్పుడు ఐగుప్తు వెళ్ళు, ఐగుప్తులో ఇశ్రాయేలీయులు నీ మాట వింటారు. ఇదంతా తర్వాత నేను వివరించేస్తాను, మీరు తర్వాత చూసుకున్నట్టు వెళ్ళి ఈ అధ్యాయం చదువుకోండి. దేవుడు చెప్తున్న మాట, నేను నిన్ను పంపుతున్నాను,
ఇప్పుడు ఇశ్రాయేలు నీ మాట వింటారు. అది దేవుని మాట. జాగ్రత్తగా గమనించండి. మోషే అంటుంది ఏంటి? నా మాట అడగ వింటారా అంటే దేవుడు చెప్తున్నాడు, ఖచ్చితంగా ఇశ్రాయేలు నీ మాట వింటారు. ఐగుప్తు రాజు దగ్గర వెళ్తావు, నువ్వు వెళ్ళు. అప్పుడు ఐగుప్తు రాజు నీ మాట విన్నాడు. ఎదురు చెప్పేస్తున్నాడు, ఐగుప్తు రాజు నీ మాట విన్నాడు, నిన్ను అనేక రకాల ఇబ్బంది పెడతాడు. అయినా కానీ ఐగుప్తు రాజుని, ఐగుప్తుని నేను హింసించి శిక్షించి నేను తీసుకొస్తాను అంత చెప్తున్నా కానీ తర్వాత చదివితే కనుక లేట్ అయిపోతుంది. తర్వాత చూసుకోండి, చాలు. తర్వాత చూస్తే కనుక ఏమంటున్నాడు? అంత చెప్పినా కానీ మోషే ఏమంటున్నాడు? నా వల్ల అవదయ్యా. తర్వాత చదువుకుంటూ ఉంటుంది, నా వల్ల అవదయ్యా, నువ్వు ఎవరిని పంపించి తెలిసిన వాళ్ళని పంపించు. ఖచ్చితంగా మోషే రిజెక్ట్ చేస్తున్నాడు. రిజెక్షన్ అంటే ఏంటి కనుక, నేను వెళ్ళను అని మొరాయి చేస్తున్నాడు. ఇంత చెప్పినా కానీ మొదట మోషేని పిలిచి ఆ పొదల నుంచి మాట్లాడాడు. వెళ్ళయ్యా అంటే కనుక భయపడ్డాడు. భయపడితే కనుక నేనున్నాను అని చెప్పాడు, అయినా భయపడ్డాడు. తర్వాత చూస్తే కనుక నా పేరు ఇదేం చెప్పాడు, అనే భయపడ్డాడు. చివరికి అంటున్నాడు, నువ్వు ఇశ్రాయేలు వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు నీ మాట వింటారు గ్యారంటీ చెప్తున్నాడు, అయినా భయపడుతున్నాడు 4సారి. చివరిగా మోషే ఇంక పూర్తిగా దేవుడు అనేసాడయ్యా, ఇది వల్లవదయ్యా, ఇది కుదరదయ్యా, నువ్వు ఎవరిని పంపించి తెలుసు వాళ్ళే పంపించు, నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నావు అంటే ఆ ఉద్దేశం ఏంటి? నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నావు? నువ్వు ఎంత చెప్పి నాకు నమ్మకం రావట్లేదు, ఎంత చెప్పి నాకు భయం పోవట్లేదు, నన్నెందుకు నువ్వు ఎవరిని పంపించి తెలుసుకున్నావు వాళ్ళే పంపించు. దేవుడు విసిగిపోయి చివరిగా మోషే అంటాడు, సరే అయితే నీకు మాట మాంద్యం అంటాడు. మోషే అంటాడు, నాకు మాట మాంద్యం కానీ మాట్లాడలేదు కదయ్యా, నాకు మాట్లాడే చేత కాదు కదయ్యా అన్నప్పుడు మోషే ఏమంటాడు, దేవుడు ఏమంటాడు, నీ అన్నయ్య అహరోను నీకు ఎదురొస్తాడు, అన్న మాట్లాడటం చేతొచ్చు కాబట్టి మాట్లాడతాడు, ఎలాంటిది అంటాడు. సింపుల్ మాట తీర్చేశాడు. అయితే ఇక్కడి నుంచి అసలు పాయింట్లోకి వద్దాం మనం. మోషే అంటున్న మాట ఏంటి? నాకు మాట్లాడటం చేత కాదు. మోషే అంటున్న మాట జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇన్నిసార్లు ఇన్ని రకాల ఆటంకాలు, ఇన్ని రకాల కథలు చెప్పిన మోషే ఏమంటాడు? నాకు మాట్లాడటం రాదయ్యా అంటున్నాడు. నేను ఇప్పుడు ఫరో దగ్గరికి ఎలా మాట్లాడంటున్నాడు. ఇక్కడ మన హిస్టరీ వెనక్కి వద్దాం మనం. ఆ ఫరో ఎవరా? ఫరో ఐగుప్తు రాజు అయినటువంటి, ఐగుప్తు రాజుగా మోషే సమయంలో ఉన్నటువంటి ఫరో ఎవరా? ఫరో ఆ రాజు అయిన ఫరో మోషే కలిసి పెరిగారంట. కలిసి చిన్నతనం నుంచి అప్పుడు రాజుగా ఉన్న ఫరో మోషే ఇద్దరు కలిసి చిన్నతనం నుంచి బావి నుంచి ఎదిగారంట. 40 సంవత్సరాలు మోషే ఆ ఫరో ఇద్దరు కలిసి జీవించారంట. అంటే క్లోజ్ ఫ్రెండ్ అనుకోవచ్చు, అన్నతమ్ముడుగా పెరిగారు. అంటే ఎవరి దేవుడు కలమంటున్నాడు? నీ సొంత అన్న తమ్ముడుగా జీవించిన ఆ ఫరో దగ్గర కలమంటే కనుక మోషే ఎంత బాధగా ఉంది ఆలోచించండి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ చూస్తే కనుక మోషే నాకు మాట్లాడటం చేతగాడు అన్నాడు. ఎవరికి మాట్లాడటం చేతావు? 40 సంవత్సరాలు రాజు దగ్గర రాజుగా ఉన్నటువంటి ఆ మోషేకి తెలుసా మాట్లాడటం? లేకపోతే మోషే అన్న అహరోను బానిసగా ఉంటున్నాడు, ఒక బానిసగా మాట్లాడటం చేతావా? రాజతంత్రాలు తెలుసు మోషేకి, యుద్ధాలు తెలుసు, రాజు ఎలా మాట్లాడాలి తెలుసు, రాజు దగ్గర ఎలా వెళ్ళాలి తెలుసు. మోషే కనుక వెళ్ళి నేను ఫరో దగ్గర వెళ్ళినప్పుడు నేను మోషే వచ్చానంటే కనుక ఆటోమేటిక్గా మోషేని చూడటానికి ఫరో రమ్మంటాడు. ఒక బానిస వెళ్తే కనుక ఫరో రమ్మంటాడా? అవకాశం లేదండి. అహరోన్ అనేది 83 సంవత్సరాల వయసు, అసలు పుట్టిన దగ్గర నుంచి బానిసగా, అసలు అహరోన్ అంటే ఎవరో కూడా తెలియదు ఇశ్రాయేలుకి కానీ ఫరో కానీ మోషే అంటే తెలియని వారు ఎవరున్నారా? 40 సంవత్సరాల రాజకుమారుడు. మోషే అంటే తెలియని వారు ఫరోకి తెలుసు, ఇసలందరికీ తెలుసు. మోషే వెళ్ళి, అయ్యా ఫరో నేను నీతో మాట్లాడాలంటే కనుక ఆటోమేటిక్ ఫరో రమ్మంటాడు. దా మోషే ఏం మాట్లాడదావు? కానీ అహరోను వెళ్ళి మాట్లాడతా అంటే కనుక ఎవరా అహరోను? నేను నాతో మాట్లాడటం ఏంటి? అహరోను రమ్మంటాడాము ఫరో? అవకాశం లేదండి. అంటే ఇక్కడ మోషేకి అన్ని అవకాశాలు ఉన్నాయి, మాట్లాడగల నేర్పరి. ఎందుకంటే కనుక రాజులతో ఎలా మాట్లాడాలో తెలుసు. తర్వాత మోషే డైరెక్ట్ గా ఫరోను కలవగలిగే అవకాశాలన్నీ ఉన్నాయి. మరి ఎందుకు ఇక్కడ మోషే ఇష్టపడలేదు? నిజంగా మోషేకి ఆ మాట మీద నెత్తుందా? నిజంగా మోషే ఇశ్రాయేలీయులు నా మాట వినరని అపనమ్మకం ఉందా? కాదండి. జాగ్రత్తగా ఈరోజు మోషే హృదయాన్ని గమనిద్దాం మనం. ఎందుకు మోషే ఆ చిన్న తప్పు చేసి, ఎందుకు మోషే ఎంతో గొప్ప దేవుని ఎందుకు కోల్పోయి చూసుకుందాం మనం. మోషే ఉన్న బాధ ఏంటి? మోషే ఫరో ఇద్దరు కలిసి పెరిగారు కదా. ఆలోచన తిరిగి అనుకొద్దాం. మీ జీవితాల్లో, మన జీవితాల్లో మీరు మీ ఫ్రెండ్ కలిసి పెరిగారు, ఒకే క్లాసు, ఒకే స్కూలు, కలిసి జీవితం జీవించారు. కొంతకాలం పోయిన తర్వాత, ఒక 20-30 సంవత్సరాలు దూరం అయిపోయిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు. వచ్చేటప్పటికి ఆడు కోటీశ్వరుడు అయిపోయాడు, మీరేమో ₹10 ఎదుర్కొంటున్నారు. ఆలోచించారు. లేకపోతే కనుక ఆడ ఎమ్మెల్యే అయిపోయాడు, నువ్వు మాత్రం చిన్న ప్యూని కింద గుమస్తా తిరుగుతున్నావు. నువ్వు ఇల్లు ఆడిని కలవాలి, ఎలా ఉంటుంది నీకు? ఆ ఎమ్మెల్యే గారిని కలవాలి, ఆయన ఎవరైనా పిలవాలి. చిన్నప్పుడు కలిసి పెరిగారు.
ఆడి దగ్గర వెళ్ళమంటే నీకు ఎంత బాధ ఉంటుంది? ఎక్కడ వచ్చింది బాధ? ఆ బాధ అంతా ఇప్పుడు వెళ్తే కనుక నువ్వు ఇదేంటా నువ్వు అంటాడని భయం, అంతే కదా. ఆ బాధ అదేంటా నువ్వేం సంపాదించలేదా అంటాడని బాధ. ఈగో అడ్డు వస్తుంది ఆ మోషేకి. నేను కనుక ఇప్పుడు ఫరో దగ్గరికి వెళ్తే ఆ ఫరో మోషే ఇద్దరు కలిసి పెరిగారు. ఇద్దరు ఆ రాజు అవ్వటానికి ఇద్దరికి సమాన అర్హతలు ఉండేయట. అప్పటి ఫరోగా ఎంచబడినటువంటి ఆ రాజు గారికి మోషే కలిసి పెరిగాడు. ఇద్దరికి సమాన అర్హతలు ఉండేయంట. నేనంటే నేనని చెప్పి రాజు అవుదామని ప్రయత్నించారంట. అటువంటిది ఇప్పుడు ఆ ఫరో దగ్గరికి వెళ్తే కనుక మోషేని చూసి ఒక వెటకారం నవ్వుతాడేమని భయం. ఇదిగో మోషే చూసావా, నువ్వు అలాగే బానిస మిగిలిపోయావు, నేను చూసి రాజు అయిపోయాను అంటాడేమో అని భయం. ఆ మాటకి దేవుని యొక్క మాటను తిరస్కరించేస్తాడు మోషే. ఇప్పుడు ఆ ఫరో చూసి నన్ను నవ్వుతాడేమో, ఆ ఫరోతో నేను ఎలా మాట్లాడను, నా మోహం ఎలా చూపించను అని ఆ ఫరోతో మాట్లాడటానికి ఇష్టపడక అంటున్నాడు మోషే. నాకు మాట్లాడటం చేత కాదు, అహరోను మాట్లాడతాడు. ఏం మాట్లాడదు అహరోను ఏం మాట్లాడాలో మోషే చెప్పాలంట. దేవుడు మోషే చెప్తాడు, మోషే అహరోను చెప్తే అహరోను మాట్లాడతాడంట. ఎలా సాధ్యమైంది? ఎందుకు అసలు అవసరం ఉందా? అవసరం లేదండి. దేవుడు నీకు అప్పచెప్పిన పనిని నువ్వు చేసినప్పుడు చిన్న తప్పే. మోషే అనుకున్నాడు ఇది ఏముందని అనుకుంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు దాన్ని కాదంటే కనుక దేవుడు చూసుకుంటాడులే అనుకుంటున్నాడు. లేకపోతే కనుక మోషే అనుకుంటున్నాడు పోనీ లాస్ట్కి మోషేతో దేవుడు అన్నాడు ఇదిగో నీ అన్న పంపించాను, అన్నతో పాటు వెళ్ళంటే కనుక పర్లేదు అనుకున్నాడు. ఏమో అన్న వస్తే అన్న నేను కలిసి సరదాగా చెప్తాను అనుకున్నాడు. సరదా కాదండి, దేవుడి దృష్టిలో అది అత్యంత పెద్ద తప్పు. మరి దేవుడు మోషే చేయమన్నాడు నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అంటున్నాడు మోషే. చాలా బాగుంది కదా. మోషే చేసేటువంటి చిన్న తప్పే అది. మనం బైబిల్ చదివినప్పుడు మనకి చాలా మందికి అర్థం కాదు. మోషే చేసిన తప్పేంటి, అది తప్పే ఉన్న దాంట్లో దేవుడు అంగీకరించాడు. దేవుడు మోషేకి అహరోను ఇచ్చాడు. మోషే అహరోను కలిసి ఇశ్రాయేలు నడిపించారు. అంతా బాగుంది. మోషే కోల్పోయింది ఏంటి? మోషే ఒకసారి ఒక తప్పు చేసిన బండని కొట్టినప్పుడు, ఆ రెండోసారి బండ కొట్టినప్పుడు దాని వలన దేవుడు మోషేని ఐగుప్తులో కనానులో పంపించదు అంటున్నారు కదా. ఓకే, కాదు 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 మోషే కోల్పోయింది ఏంటి అంటే కనుక అహరోను సంతతి ఏమయ్యారు? ఇప్పటికి కూడా అహరోను సంతతి ప్రధాన యాజకుడు. ఇప్పటికి కూడా ఇశ్రాయేల్ దేశంలో ఇప్పటికి కూడా అంటే ఇన్ని వేల సంవత్సరాల నుంచి అహరోను సంతతి ప్రధాన యాజకులు. మోషే సంతతి ఏమైంది? మోషే సంతతి ఎంతో కష్టపడి దేవునికి దర్శనాన్ని పొందుకుని దేవుని యొక్క జనాన్ని నడిపించి అసలు ఇశ్రాయేలుకి మోషే దేవుడు తక్కువ కాదండి. అటువంటి మోషే సంతానం ఏమైంది? ఎవరు తెలియదు. మోషే కొడుకు పేరు ఎవరు తెలియదు. మోషే కొడుకులు ఏమయ్యారు ఎవరు తెలియదు. కానీ అహరోను ఎక్కడి వచ్చాడు? అహరోను ఒక బానిసగా బతికిన అహరోనుకి దేవుడికి ఏ సంబంధం లేదు. అహరోనుతో దేవుడు మాట్లాడితే కేవలం మోషే ద్వారానే, లేకపోతే అహరోనుకి డైరెక్ట్ గా దేవుడికి కాంటాక్టే లేదు. అహరోను ఎలా దీవించబడ్డాడు? అహరోను సంతతి ఇప్పటికీ కూడా అహరోను సంతతి ప్రధాన యాజకులే. ఎప్పటి వరకు యూదా సమాజం ఉంటుందో అప్పటి వరకు ప్రధాన యాజకుడు అహరోను సంతతిలోంచి రావాల్సిందే. అది రూల్. మోషే సంతతి అర్థమవుతుందా? మోషే కూలిపోయింది ఏంటో అనుకుంటాం మనం. ఏముంది చిన్న తప్పు చేశాను, చాలా భక్తి చేశాను, చిన్న తప్పే కదా. నిజమే. మోషే చనిపోయాడు. చనిపోయిన తర్వాత మోషే సమాధి ఎక్కడ ఉంది? ఎక్కడ పొచ్చిపడి తెలిసే ఎవరికన్నా? అప్పటి ఇశ్రాయేలు ఎలా మర్చిపోయారు? మరి ఇంతగా మోషే వెంబడించారే. మోషే లేనిదే వాళ్ళ జీవితం లేదే. మోషే ఐగుప్తులో చూపించిన మోషే, అద్భుతంగా ఆశ్చర్యకార్యాలతో నడిపించిన మోషే లేకుండా వాళ్ళకి అసలు జీవితమే లేదు. ఆ మోషే, అంత గొప్ప మోషే చనిపోతే ఆ సమాధి ఎలా మర్చిపోయారు? ఆలోచించారు. మన తల్లిదండ్రులు ఎంతో ప్రేమిస్తాం మనం. మన తల్లిదండ్రుల సమాధిని జాగ్రత్త కట్టుకుని ఎప్పటికెప్పటికీ మనం గుర్తుపెట్టి ప్రయత్నిస్తాం కదా. మరి 6 లక్షల మంది కాల్బలం, 30 లక్షల ఇశ్రాయేలు, 30 లక్షల ఇశ్రాయేలుకి ఆరాధ్యనీయుడు మోషే. అవును కాదండి. మోషే ధర్మశాస్త్రం అంటే కనుక ఇశ్రాయేలుకి ప్రాణం. అటువంటి ఆరాధ్యమైనటువంటి ఆ మోషే ఆ సమాధి ఏమైంది? మర్చిపోయారు ఆ మోషేని. దేవుడు మరుపు చేశాడు. కారణం మనకి ఎప్పుడు అర్థం కాదండి దేవుని ప్రణాళికలు. నువ్వు చేసిన చిన్న తప్పుని ఆయన పట్టుకుంటాడు. ఆయన మోషేని ఎంతో వాడుకున్నాడు. అనొచ్చు పాస్టర్ ఇంత వాడుకున్నాడు కదా మోషేని. వాడుకున్నాడు. దేవుడు మోషే పర్లోకి తీసుకెళ్ళాడు. పర్లోకి వెళ్ళాలి మోషే, పర్లోకి వెళ్ళాడు మోషే. కానీ మోషే పొందుకోవలసినటువంటి దీవెన ఒకటి, అది తన తరతరాలు దీవించుకునే అవకాశం, దాన్ని కోల్పోయాడు. అంటే తన అన్నకి ఈజీగా ఫ్రీగా దీవెని పంచిపెట్టేశాడు. కానీ కష్టమంతా మోసేది, దీవెన మాత్రం అన్నది కదా. ఆలోచించుకోండి.
మనం చేసే చిన్న చిన్న తప్పుల వలన దేవుడు మనకి ఇచ్చే దీవెనలు కోల్పోతామా? మనకి తెలిసి తెలియకుండా మోషే కావాలని చేయాలి. ఎక్కడ ఎప్పుడు అన్న కావాలని చేశాడని మోషే మనసులోని బాధ. ఫరోతో ఎలా మాట్లాడినా, ఫరోతో మాట్లాడితే ఫరో నవ్వుతాడేమో, ఈ నవ్వులు భరించలేము అనుకుంటున్నాడు. కానీ ఫరోతో మాట్లాడినప్పుడు మోషే లాస్ట్ ఎలా అయ్యాడంటే, లాస్ట్ అద్భుత కార్యాలు వచ్చేటప్పుడు, లాస్ట్ 2 కార్యాలు చూసుకోండి, లాస్ట్ 2 కార్యాలు వచ్చేటప్పటికి ఇశ్రాయేలీయులు అందరూ భయపడుతున్నారంట. ఫరో పక్కన పెట్టి ఇశ్రాయేలు అందరూ మోషే మాట వింటే భయపడుతున్నారంట. ఫరోతో అంటున్నారు, అయ్యా మోషే వస్తున్నాడు అంత తప్పుకోండి, మోషే వస్తున్నాడు. ఎందుకంటే కనుక సృష్టిని మార్చగల మోషే వస్తున్నాడు. ఫరో కూడా భయపడుతున్నాడు. ఫరో అంటున్నాడు, ఏమని, నువ్వు ఎలా వస్తున్నావు? కోపంతో వస్తున్నావా, శపించడానికి వస్తున్నావా, దీవించడానికి వస్తున్నావా? మోషేని చూసి భయపడుతున్నటువంటి ఫరో మార్చగల పరిస్థితులు. మొదటిగా మోషే వెళ్ళాడు. ఈ ఫరోని కలవటానికే బాధగా, నవ్వుతాడేమో తిడతాడేమో అనుకున్నాడు. కానీ ఆ పరిస్థితి ఎలా మార్చి లాస్ట్ క్లాస్కి వచ్చేప్పటికి ఫరో మోషేని బతిమాలుతున్నాడు, అయ్యా ఈ ఒక్క తప్పు కాసేయి, ఈ ఒక్కసారి ఈ తెగులు వెనక రప్పించుకో, నేను నీ మాట వింటానే. ఇలాంటి పరిస్థితులు ఎలా మారి ఆలోచిద్దాం మనం. మోషే అనుకుంటున్నాడు వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఫరోను చూసి నవ్వుకుంటాడు అనుకుంటున్నాడు. కానీ మోషే ఇస్రాయేలు పిలుచుకుని ముందుకు వెళ్ళినప్పుడు, ఇస్రాయేల్ ఆ 30 లక్షల ఇస్రాయేల్ని ఆ ఐగుప్తుని బయట తీసుకెళ్తున్నప్పుడు మొత్తం ఐగుప్తులందరూ లేసి నిలబడ్డారు మోషే గురించి. మోషేకి అందరూ సైట్ కొట్టారు, అంత గొప్పవాడు ఎవ్వరు లేరన్నారు. మరి అంత గొప్పగానే నిలబెట్టబోతున్నాడు. కానీ ముందు ఆ భయం, ముందు ఆ ఇబ్బందికి భయానికి నువ్వు లొంగిపోతున్నావా? నువ్వు అంతాన్ని చూడలేకపోతున్నావు, ఆదిని చూస్తున్నావు. ఆదిని చూసి దేవుడు చెప్పిన చిన్న మాటని అతిక్రమిస్తున్నావు. అంతా తెలుసు ఆయనకి. ఇప్పుడు చిన్న బాధకి, చిన్న అప్పులకి, చిన్న ఇబ్బందికి, చిన్న అనారోగ్యానికి, చిన్న ఉద్యోగం లేకపోవడం ఎంతో భయపడిపోయి అనుకుంటున్నావు, దేవుడు ఏం చేశాడు, దేవుడు ఇలా చెప్పంటే కనుక ఎలా చెప్పను అని అనుకుంటే కనుక ఆయన అనుకుంటున్నాడు. ఎందుకు కంగారు పడుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు? రేపు రోజు నువ్వు ఎక్కడెక్కడైతే నేను అందరూ అవమానించిన వాళ్ళందరి ముందు నిన్ను తలగా నుంచి పెడతాను. ఆ తలగా నుంచి పెట్టబడే రోజుని ఆయన చూసి, ఈ రోజు నువ్వు బాధపడుతున్న, ఇబ్బంది పడుతున్నా నవ్వుకుంటున్నాడు ఆయన. ఆలోచించు, మోషే జీవితాన్ని మనకు అంతా తెలుసు కాబట్టి ఇప్పుడు ఆలోచించు. మోషే ఏ ఉద్దేశంతో ఫరో దగ్గర వెళ్ళలేకపోయాడు, ఫరో ఏమంటాడో అని మొహమాటం వెళ్ళలేకపోయాడు. ఇప్పుడు ఫరో మోషేని దన్నాడు పంపించేస్తున్న, మోషే నీతోనే పడలేను, నీ మాటని వినలేను, నువ్వు మాట్లాడితే కనుక ప్రపంచం కదిలిపోతుంది, నా జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది, మోషే నువ్వు ప్రశాంతం వెళ్ళిపో. మోషే దండం పెడుతున్నాడు. ఫరో అంతగా పరిస్థితులు మార్చాడు. మరి ఎందుకు మోషే ఆ చిన్ని తప్పు చేశాడు? చిన్నిదే. మనం చేసే తప్పు ఎప్పుడు చిన్నదే ఉంటుంది. పెద్ద పాపం, పెద్ద పాపాల గురించి మాట్లాడలేదు. అసలు చిన్నదే, తెలిసి తెలియక చిన్న అతిక్రమాన్ని దేవుడు విడిచిపెట్టాడు. ఎంతో భక్తి చేశాడు దేవుడు. మోషే ఇశ్రాయేలుని ఎంతో నడిపి 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని ఎంతో కష్టం నడిపించాడు. చూడండి, ఒక కుటుంబం నలుగురు పొద్దున్న లేపు తీసుకోవడం అంత కష్టం, బాగా కష్టం తెలుస్తుంది కదా. 6:30కి ఆరాధన, 5:30కి లేపాలి, పిల్లలు ఎలా ఉంటుంది ఆలోచించుకోండి ఎంత కష్టం నలుగురిని. మరి మోషే 40 సంవత్సరాలు 30 లక్షల మందిని ఎంత కష్టం అనిపించుంటాడు. నీ కష్టం ఏమైంది? అంతా బాగుంది, కానీ నువ్వు చేసే చిన్న తప్పు చేస్తావు. మోషే చిన్న తప్పు చేస్తావు, దాన్ని పట్టుకున్నాను నేను. నువ్వు పర్లా వెళ్ళిపోతావు, చాలా బాగుంది, నేను తీసుకెళ్తాను పర్లా, అంతా బాగుంది. కానీ నీ సంతతికి నీకు రావాల్సిన దీవెన ఆటోమేటిక్గా నేను ఇచ్చేస్తాను నీ అన్నయ్యకి అని నీ జీవితంలో అంటే కనుక నీ సమాధానం ఏంటి? ఆలోచించు. చిన్న తప్పు మన జీవితంలో కీర్తన అన్న మాట ప్రకారం ఎప్పటికప్పుడు సరి చేసుకో. ఎక్కడా కూడా చిన్నదే కదా, పర్వాలేదే కదా, ఇంత భక్తి చేస్తాను కదా, ఈ భక్తి అంతా చూస్తాడా దేవుడు, ఈ చిన్న అబద్ధం పట్టుకుంటాడా, ఈ ఒక్క ఆధారం మానేసి దేవుడు శిక్షించేస్తాడా అనుకోకండి. ఏమండాయన కానీ నీకు రావాల్సినటువంటి నీ షేర్ ఆఫ్ దీవెనలు, నీకు రావాల్సినటువంటి నీ వాటర్ దీవెనల్ని ఆయన పక్కన పెట్టేస్తాడు. మోషే చేసినది. మోషే ఎంతో కష్టపడాడు. ఆ తర్వాత తరం అసలు మోషే యొక్క తరం గురించి, మోషే బిడ్డల గురించి అందరూ మర్చిపోయే విధంగా చేశాడు. ఆలోచించు. నీ భక్తికి, నీ కష్టాన్ని, నీ బిడ్డలని తరతరాలను అనుభవించాలంటే కనుక ఎక్కడా, ఎప్పుడు, ఎటువంటి స్థితిగతుల్లో కూడా పొరపాటు వచ్చిన తప్పు చేయొద్దు. అది తెలిసి తెలియక నువ్వు చేసే తప్పులు జాగ్రత్తగా ఉండు. దేవుడిని ఖచ్చితంగా దిగుంచిన కానీ సిద్ధమని నడుచుకున్నది ప్రయాణం చేసుకుని నేర్చుకుని పాల్గొనగలుగుదాం వెళ్దాం మనం. ఇవాళ పాల్గొ కొంచెం మార్పు ఏంటంటే, నేను వెనక్కి వస్తాను,
ముందు కూడా ఆడపిల్లలు వస్తారు. ఆ ట్రైలో వచ్చినప్పుడు ఎవరి గ్లాసులు పికప్ చేసుకుని గ్లాసు బ్రెడ్ ఎవరికైనా పికప్ చేసుకుంటారు. సగమాసగా ముద్దపల్లో తండ్రి సందేశం ఇస్తానని మేము కోరుకుంటూ వచ్చి కొద్ది మందిగా మేము కోరుకున్నాం. ఖచ్చితంగా మిమ్మల్ని పొందుకుని ఆశపడుతుందివలసిందిగా తండ్రి ఇప్పుడు మేమందరం కలుస్తుంది వాళ్ళలో పాల్గొంటున్నట్టు ప్రతి ఒక్కరి పూర్తి యోగ్యతతో తండ్రి వాళ్ళలో పాల్గొంటుంది జీవన పొందుకునే విధంగా సాయం చేస్తుంది. పంచిపెట్టు నన్ను నీ సాక్షిగా, పంచిపెట్టు నన్ను నీ సాక్షిగా, నేనే ప్రభువా నిన్ను అప్పగించేది, నేనే ప్రభువా నిన్ను నమ్ముకునేది, నేనే ప్రభువా నిన్ను అప్పగించేది, నేనే ప్రభువా నిన్ను నమ్ముకునేది. నా చూపులో నా మాటలో నీవు నాకు ఎదుగబడుచు
చేసి ముగించుకున్నాము. అందరూ పలుకుతున్నారు. అందరం ప్రార్థన పూర్వకంగా తీసుకున్నాము. అందులో ఇచ్చినట్లయితే మనం ఒక పాట కనిపిస్తాం. టెన్షన్ కృపలోనే నిలిచియుందును, నీ కృపలోనే నిలిచియుందును, కృపలోనే నిలిచియుందును, నీ కృపలోనే నిలిచియుందును. కృపా 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 కృపలోనే నిలిచియుందును, నీ కృపలోనే నిలిచియుందును, కృపలోనే నిలిచియుందును, నీ కృపలోనే నిలిచియుందును. పిలిచిన నీదు కృప, విశ్వాసముగా చిన్న నీదు కృప, పేరు పెట్టి పిలిచిన నీదు కృప, విశ్వాసముగా చిన్న నీదు కృప, కృపా 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 కృపలోనే నిలిచియుందును, నీ ప్రేమలోనే నిలిచియుందును, కృపలోనే నిలిచియుందును, నీ కృపలోనే నిలిచియుందును. రక్షణ ఇచ్చిన నీదు కృప, నిత్య రాజ్యము చేసిన నీదు కృప, రక్షణ ఇచ్చిన నీదు కృప, నిత్య రాజ్యము చేసిన నీదు కృప, కృపా 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 కృపలోనే నిలిచియుందును, నీ కృపలోనే నిలిచియుందును, కృపలోనే నిలిచియుందును, నీ కృపలోనే నిలిచియుందును. బంధకాలు విడిపించు నీదు కృప, గాయములు కట్టిన నీదు కృప, బంధకాలు విడిపించు నీదు కృప, గాయములు కట్టిన నీదు కృప, కృపా 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 కృపలోనే నిలిచియుందును, నీ కృపలోనే నిలిచియుందును, కృపలోనే నిలిచియుందును, నీ కృపలోనే నిలిచియుందును. మహిమను ఇచ్చింది నీదు కృప, వరములు దయచేయి నీదు కృప, మహిమను ఇచ్చింది నీదు కృప, వరములు దయచేయి నీదు కృప, కృపా 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 కృపలోనే నిలిచియుందును, నీ కృపలోనే నిలిచియుందును, కృపలోనే నిలిచియుందును, నీ కృపలోనే నిలిచియుందును, కృపలోనే నిలిచియుందును, నీ కృపలోనే నిలిచియుందును, కృపలోనే నిలిచియుందును, నీ కృపలోనే నిలిచియుందును. చేసి ముగించుకున్న ప్రార్థన. సకల సకామతో పలుకు తండ్రి సందర్శించుకున్న దేవా, మీకు దాకా చేర్చుకుంటున్నాం తండ్రి, సన్నిధించవలసినగా తండ్రి, మాధుర్యాన్ని రుచిని అర్థం చేసుకుంటుంది దేవా.
గొప్ప మోషే గురించి మాడుతున్నావు తండ్రి. గొప్పవాడి తండ్రి, నీళ్ళంతట్లో నమ్మకస్తు తండ్రి. కానీ వచ్చేసి చిన్న తప్పు తెలిసి తెలియక చేసిన ఆ తప్పు తండ్రి. హృదయంలో అనేక ఆలోచన పెట్టుకుని తండ్రి చిన్నగానే తప్పు చేస్తుంటారు కానీ తండ్రి ఆ తప్పు దేవా జీవిత కాలంలో తండ్రి ఎంతగానో ఇబ్బందులకు గురి చేసిన తండ్రి. ఎటువంటి తప్పు మా జీవితంలో మేము చేయకూడదు తండ్రి దేవా. తెలిసి తెలియకుండా అస్సలు తండ్రి దేవా మమ్మల్ని జాగ్రత్తగా ఉంచుకుంటూ తండ్రి. దావీదు మహారాజు మాట ప్రకారం తండ్రి దేవా మా హృదయంలో తండ్రి నీకు ఆయాసకరమైన మార్గం ఇంకా ఉందేమో అని ఎప్పటికప్పుడు చూసుకుంటూ తండ్రి ఆ నీతికరణ మార్గంలో ప్రదర్శించడానికి ఎప్పటికప్పుడు జాగ్రత్త ప్రజలు సాయం చేస్తుంది. ఎప్పటికప్పుడు దేవా విషయాలు పెట్టుకుంటున్నాం తండ్రి. వెనుకడుగు వేయకుండా తండ్రి తండ్రి ముందుకు మాత్రమే సాగే విధంగా సాయం చేస్తుంది తండ్రి. రాజమండ్రిలో ఆరాధన అయిపోతూ ఉంటుంది తండ్రి దేవా. మేము తండ్రి దేవా మొత్తం నలుగురు దేవా హైదరాబాద్ ప్రయాణం చేయబోతున్నప్పుడు నీ పని మీద తండ్రి హైదరాబాద్ ప్రయాణం చేయబోతున్నప్పుడు తండ్రి ఎక్కడ ఈ ఆటంకాలు అక్కడ తండ్రి దేవా నీ పని ముగించుకుంటుంది దేవా. తిరిగి రాగలిగే విధంగా ఆటంకాలు సమస్యలు శరీరానికి తండ్రి నా మనసుకి ఆటంకాలు తండ్రి దేవా. నమ్మడానికి సమస్య సాధ్యపడి నమ్మకంతో బలంగా తండ్రి పొడిచడానికి తండ్రి ముందుకు వేస్తున్న పరిశుద్ధాత్మ దేవా వేస్తుంది పొడిచివస్తుందిగా ఈ సంఘాన్ని మీకు విడిచిపెట్టుకుంటుంది మీ చేతులు పెట్టిన పరిశుద్ధాత్మ దేవా. సంఘాన్ని అభివృద్ధి విడిచిస్తుంది అబద్ధమైన దీని దాచిక అచ్చికప్పుస్తుందిగా ఏ స్పర్శ తండ్రి.